అబ్దుల్ అజీజ్ గారికి ఈనాడు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ వచ్చింది అంటే అది అజీజ్ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు. నెల్లూరు రూరల్లో, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి వచ్చిన గౌరవం అజీజ్కి వచ్చినటువంటి గౌరవం. ఏదైనా నీతిగా మాట్లాడటం, నిక్కచ్చిగా మాట్లాడటం, మొండిగా ఉండటం నా అలవాటు. అప్పుడప్పుడు దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయినా కూడా నా పంతాన్ని మోర్చుకోను. దాదాపు 60 మహా అంటే మరో 20 ఏళ్లు ఉంటామేమో. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనైనా నేను తెలుగుదేశం పార్టీ కొత్త. 16 నెలల ముందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులతో, నాయకుల కార్యకర్తల కష్టంతో, ప్రజల ఆశీస్సులతో 3వ సారి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యా. మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల. కానీ 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలంటే భయపడే రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ పక్షాన వీరోచిత పోరాటాలు చేశారు. దానిని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రతి ఒక్కరం కూడా అంగీకరించాల్సి వచ్చింది. అందుకే ఇదేదో వక్ఫ్ బోర్డు చైర్మన్ వచ్చింది, నేనేదో సన్మానం అనే ధోరణి కాకుండా నా ప్రియమిత్రుడికి ప్రేమతో సన్మానించాలని ప్రేమతో చేసిన కార్యక్రమంగా చెప్తూ ఉన్నా. అజీజ్ గారితో నా బంధం ఈనాటిది కాదు, 2011 నుంచే బంధం. ఆనాడు అజీజ్ గారు మేయర్గా పోటీ చేస్తే ఇంతకంటే పెద్ద సన్మాన సభ ఖాళీ గ్రౌండ్ లో మనం పెట్టుకుంటామని ఘంటాపథంగా మాట చెప్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. సీనియర్ రాజకీయ నాయకులు సివి శేషారెడ్డి గారు అజీజ్ గారికి శుభాశీస్సులు అందిస్తారు. సభాధ్యక్షుడు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై అనేక కార్యక్రమాలు నెల్లూరు పట్టణంలో నిర్వహించిన పోరాట యోధుడు, నాకు ప్రియమైన శిష్యుడు, అన్ని రంగాల్లో ఎప్పుడు ఏది అడిగినా సహకరించి సహాయపడే నిర్మలమైన మనసు గల వ్యక్తి, పోరాట యోధుడైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి మన ముఖ్య అతిథి అజీజ్ గారు. మీకు తెలుసు, మన టౌన్ లో మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడూ హిందూ ముస్లిం తగారాలు లేవు. కోనంలో పైడా సుబ్బరామయ్య గారి నుంచి, ఏసీ సుబ్బారెడ్డి గారి నుంచి అందరూ కూడా ఎంతో సహృదయంతో మనం అందరం కూడా జరిగాం. అటువంటి జాతీయ భావాలు గలవాడు కాబట్టి స్వయంగా నేనే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి అజీజ్ గురించి మాట్లాడాలని చెప్పా. అందుకు అదేందన్నా ముందు రాదు అని చెప్పి కోరిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు. మీకు అందరికీ కూడా తెలుసు, పూర్వం మహబూబ్ ఖాన్ ఉన్నాడు మన జిల్లా, మన టౌన్ లో. ఆ మహబూబ్ ఖాన్ టైంలో కూడా హిందూ ముస్లిం కలవాలు లేకుండా ఆయన ఎంత కోటీశ్వరుడైనా 150 బస్సులున్నా కూడా అందరితో సహృదయంతో వెలిగాడు. మాత్రం బషీరు, మాత్రం మనకు లంగర్బీడి హైదరు, ఇటువంటి జాతీయ భావాలు గల ఉన్నారు. ఆ తరమైన తర్వాత ఇప్పుడు మంచి భావాలు కలిగి హిందూ ముస్లింకంత సమైక్యత కలగాలని మంచి ఉద్దేశంతో కలిగిన వ్యక్తి అజీజ్ గారు. అంతేకాదు అజీజ్ ఈనాటి సన్మాన గ్రహీత మిత్రుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, రూరల్ నియోజకవర్గ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన
పెద్దలు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది సన్మానం అజీజ్ గారికైనా శ్రీధర్ అన్న గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఈ నెల్లూరు నగరానికి అయ్యారంటే అబ్దుల్ అజీజ్ గారిని మేయర్ కాకుండా చేయాలని చూసిన వాళ్ళం మేము. ఇందాక చెప్పాడు, నేను మేయర్ అయ్యేదానికి నేను కూడా ఒక కార్యకర్తనని. వాస్తవాలు చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోయాం, మేయర్, జిల్లా పరిషత్ స్థానం 2 దక్కించుకోవాలని మా వైపు ప్రయత్నం జరిగింది. గెలిచిన వాళ్ళు కూడా మాకు సహకరించేదానికి సిద్ధపడ్డారు. అబ్దుల్ అజీజ్ గారు మేయర్ స్థానంలో కూర్చున్నారంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ చాణక్యం అని చెప్పచ్చు. అబ్దుల్ అజీజ్ ను కూడా ఒప్పించుకున్నా నేను. భాయ్, నీకు ఓకే సార్. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడుతున్నానని చెప్పని, మీ ఇంటి బిడ్డగా ఏ విధంగా ఆరాధించారో, మీ ఇంటి బిడ్డగా ఏ విధంగా నన్ను ప్రోత్సహించారో, అదేవిధంగా నా తమ్ముడు, మీ అందరి కుటుంబ సభ్యుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఈనాడు ఈ యొక్క సన్మాన సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వెంటనే ప్రత్యేకంగా వీలు చూసుకుని